రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం వద్ద ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ మను సింఘ్వి, ఏడీఎన్ రావు వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టులో 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నట్టు ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ దశలో ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని అడిగింది. హైకోర్టులో ఇవ్వనందునే సుప్రీంకోర్టుకు వచ్చినట్టు పిటిషనర్ తెలిపారు. హైకోర్టులో స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ప్రశ్నించిన ధర్మాసనం హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ ఉన్నందున విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై పిటిషన్ను డిస్మిస్ చేసింది.